ఏడిపోతున్నావు బావా? ఇంకా పడుకోలేదా? కర్మరా బాబు. మొత్తం దుకాణంతా సర్దుకొని ఏడుకోబోతున్నట్టున్నావు. ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, అర్జెంట్గా వెళ్ళాలి, తప్పదు. నారాజు అయినట్టున్నావు. నిన్నెవడో గెలికిండు, వాడెవడో చెప్పు. నరుకుతా కొడుకుని. నరుకుతా అని ఎందుకు సార్ అన్నిసార్లు రిపీట్ చేస్తారు? అచ్చా, నువ్వు పోయేడు సంగతి నీ కొడుకు తెలుసా? చెప్తే వెళ్ళనివ్వడు కదా. నేను వెళ్తే చచ్చేంత ప్రేమ. ఎటు వెళ్తున్నారు డాడీ? నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నారా డాడీ? అల్లుడు, డాడీ అలిగినట్టుండు. జర రూమ్ లోకి తీసుకుపోయి సంజాయించు. రూమ్ లోకి ఎందుకులేండి, ఇక్కడే సంజాయిస్తాడు. రండి డాడీ. నేను రాను. రండి. అల్లుడు, జర గట్టిగా సంజాయించు. మళ్ళా చెప్పకుండా పోయేడు ఆలోచన రావద్దు. స్టార్ట్ చేద్దామా? ఇంతకంటే ఛాయిస్ లేదంటావు? లేదు డాడీ. మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకోవాల్సిందేనా? అంతే డాడీ. అరే ఎఫెక్షన్ అంటే ఇలాదేవా? నీ బాధ నాకు అర్థమైంది పిచ్చి కన్నా. జల్దీనే సంజాయించినట్టున్నావు. జల్దీ ఏముందిలేండి, బాగానే టైం తీసుకున్నాడు కదా. ఇంక నేను ఎక్కడికి వెళ్ళను. అల్లుడు, ఎందుకైనా మంచిది రాత్రికి మీ అయ్య పక్కనే వండుకో. నన్ను వాడుకో, పదా. ఏమండే? లేదండి, మిమ్మల్ని ఎక్కడో చూసా. ఎక్కడ చూశానబ్బా? ఆ రోజు పేపర్లో చూసావుగా, 4,000 కోట్లు దుబాయ్లో కంపెనీ. చూసి నోరు వెళ్ళబట్లే. ఆయనే ఈయన. కరెక్టరా? అంటే ఆయన మా నాన్న. మరి నువ్వు పట్టణంలో ప్రేమించింది నీ రెండో మనవరాలు ఇందుని. వినటానికి నీకెలా ఉంటే అనుభవించేవాడిని నాకెలా ఉండాలి తాత? ఓ రాయిశ్రీ, ఇది మొత్తం మొదలు పెట్టింది నువ్వే. దీనికి ముగింపు చెప్పాల్సింది నువ్వే. చెప్పడానికి ఏముంటుందో, నన్ను ఫాలో అయిపోవటమే. అంటే అంటే నువ్వు ఇద్దరిని. అమ్మ ముసలాడా, ఇంత వయసు వచ్చినా నీ మనసులో ఇన్ని కుట్రలున్నాయా? నన్ను ప్రశాంతంగా ఎలా కనిపిస్తున్నానా? ఏం కెట్ట కనిపిస్తా? బృందావనంలో కృష్ణమూర్తిలా కనిపిస్తున్నావు. అబ్బాయి ఎప్పుడు వస్తున్నాడు? అది పిల్లలు ప్రామణ్యకేదో చిన్న చిన్న గొడవలు ఉంటాయి. త్వరగా రమ్మని చెప్పండి. ఇందు కూడా నా బిడ్డే. భూమితో పాటు హిందూ నిశ్చితార్థం కూడా చేసేద్దాం. ఖచ్చితంగా పట్టేసుకుంటా. పట్టుకున్నారో చంపేస్తాను. ఏంటన్నా? క్రిష్, నువ్వు చెప్పినప్పుడు అంత ఈజీగా అనిపించిందిరా, కానీ ఇక్కడ జరిగేవి చూస్తుంటే భయమేస్తుందిరా. దీనికి ఎండ్ ఏంట్రా? నన్ను నమ్మి ఇక్కడ అందరూ హ్యాపీగా ఉన్నారు నాన్న. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయేప్పుడు కూడా వాళ్ళంతే హ్యాపీగా ఉండాలి. కానీ నా బాధ అంత ఒకటే నాన్న, మీరిద్దరూ ఇక్కడికి వచ్చి నా వల్ల బాధపడుతున్నారు. నాకు నచ్చట్లేదు నాన్న. రేయ్, నువ్వెక్కడుంటే అక్కడే మా ఆనందం. నిన్ను చూస్తూ బతికేస్తావురా. డాక్టర్, నా మీ నుంచి రోడ్డు రోలర్ పోయినట్టు ఒక్కటే ఒళ్ళు నొప్పులు డాక్టర్. మొదలు నేనేం చూడలే, నాకేం తెలవదు. వీళ్ళు పోయి నేను రూమ్ లోకా? ఏంటి? చిన్నమాయ పిలిచాడు మాయా. కిందున్నారు, అర్జెంట్ అట. ఎరా పిలిచావా? నేను కాదు మావయ్య, చిన్నమా. ఏంటి పిలిచావు? నేనేం పిలవలేదనా? అయితే ఇప్పుడు పిలవండి మావయ్య. ఏం తమాషాలు చేస్తున్నావురా? ఏం జరుగుతుంది? మీరు నన్ను ఏమన్నా చేయండి, చంపేయండి, కానీ ఈ రూమ్ లో మాత్రం ఎవరు వెళ్ళకూడదు మావయ్య. ఎందుకురా?
ఏం లేదు మావయ్య ఏం లేదు. అరే బట్టే బాజ్ లోపట ఏం జరుగుతుందో ఓ వీళ్ళు ముగ్గురు రా. వాళ్ళు ముగ్గురు కలిసి మంచిగా ముచ్చట పెట్టుకుంటుంటే వాళ్ళని అనుమానిస్తావు మావయ్య కొట్టు. చెప్ ఇంట్లో మీరిద్దరూ మాట్లాడుకోవడం కుదరట్లేదని నేనే ఇలా ప్లాన్ చేశా. భూమిని ఇంత హ్యాపీగా చూసి ఎన్ని రోజులైందిరా. అచ్చి బాబోయ్, నువ్వు ఒక్కసారి గోకినందుకే ఇక్కడికి వచ్చి పడ్డాను. మళ్ళీ గోకితే ఎక్కడికి వెళ్ళి పడతాను? భూమి 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 రాయ్, భయం వాడొకటి దగ్గరే పెట్టుకొని ధైర్యం మీకు చెప్పి పంపిస్తున్నాడు. కానీ భూమి మీద చెయ్యి పడ్డాక మీలో కనపడాల్సిన భయం ఇది కాదు. ఈ భయం కూడా సరిపోదురా. భూమిని తీసుకెళ్లే ముందు పక్కన నేనుంటానని ఎలా మర్చిపోయారా? ఆగిపోయారా? ఏరా చెయ్యి, ఏరా చెయ్యి.
ఈసారి భూమి గురించి ఆలోచించే ముందు వాణ్ణి నన్ను తలుచుకోమను. ఆ ఆలోచనే చచ్చిపోద్ది.